గాయస్ అది మొన్న చెప్పిన కదా గాయస్ మొన్న వీడియోలో ఎంత లాభం వచ్చింది ఏదైనా మీకే చెప్పుకుంటానని. ఆ రోజు మనకు 200 కాయలు వేసుకున్నాం గాయస్. ఆ 200 కాయలకు మనకు హోల్సేల్ రేట్లో 15 రూపీస్ పడ్డది. 15 రూపాయలకు కాయ పడేది గాయస్. మనం దానికి 3000 అయింది ఖర్చు కాయలకి. ఆ రోజు మనకు క్యాష్ 2600 అయింది. ఫోన్పేలో 1750 అయింది. టోటల్ 4350 రూపాయలు అయింది గాయస్. ఇక కొన్ని కాయలు ఉండే కానీ ఇక మొత్తం అవన్నీ 200 కాయలు ఎక్కేసుకున్నాం గాయస్. షాప్ మీద మనకు షాప్ ఖర్చు 142 రూపాయలు ఖర్చు చెత్త అయినకి ఓన్లీ. ఇరవై 3000 అంటే 100 రూపాయలు గాయస్. అది 100 రోజు అంటే మొత్తం వీటికి ఒక స్టాల్కి 50 రూపాయలు ఇంత ఉంటుంది ఖర్చు. 50, 60 మొత్తం టోటల్ 300 రూపాయల ఖర్చు ఉంది గాయస్ షాప్ మీద డే. మనకు ఆ రోజు 200 కాయలకు ఈజీగా 200 కాయలకు వేసుకున్న మొత్తం అమ్ముడు వేరే అనుకున్నాం మనం. 4500 అవుతుంది గాయస్. 4500 అంటే మళ్ళీ 100 కాయలు రాక బాటిళ్లకు 20కి ఇచ్చేస్తాం కొంతమందికి. 100 కాయలు రాక 25 కొట్టిన అంతే. 100 కాయలు 25, 100 కాయలు 20 కొట్టేసిన గాయస్. ఆ లెక్క ప్రకారం చూసుకుని 4500 రూపాయలు వస్తాయి మనకు లాభం. ఆ 4500కి 3000 కాయలకు తీసేయంగా 1500 ఉంటాయి. 1500లకి వెళ్ళి 300 రూపాయల కిరాయి తీసేయంగా మనకు 1200 ఉంటాయి గాయస్. 1200 పెట్రోల్కో 100, ఇందుకో 100, చిన్న ఛాయ్ తాగుతాం. ఈ చిన్న ఖర్చు తీసేసుకున్న 1000 రూపాయల దాకా చేతులు పడతాయి గాయస్. ఒక డే మనకు అయ్యాల్సిన పైసలు అది టోటల్ 1000 రూపాయలు మనకు వస్తాయి గాయస్. అలా ఖర్చులు అవోటి తీసేయంగా ఒక్కొక్కసారి అవి కూడా రావు. ఒక్కొక్కసారి గిరాకీ లేనప్పుడు 200 కూడా మనకు రానే రావు. అది కిస్మత్ ఎట్టుంటే అట్టుంటుంది గాయస్. ఓకే రైట్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలుద్దాం. మళ్ళీ 200 కాయలు తెచ్చుకుందాం. మళ్ళీ దీని గురించి నెక్స్ట్ చెప్తా కంపల్సరీ. బాయ్.